అందరూ బాగున్నారా? నేను మీ హ్యాపీ ఛానల్కి స్వాగతం. మీ నమస్కారం. అయితే చాలా బీదరికం అనుభవించాం. అయినా మాకు ఆ బీదరికం ఎప్పుడు బాధ అనిపించలేదు. ఎందుకంటే మా నాన్నగారు, మా అమ్మగారు, మా అన్నయ్య, మా చెల్లి, నేను ఎంతో కలిసికట్టుగా మాకు కుటుంబ వాతావరణం ఉండేది. చక్కగా చాలా సంతోషంగా జీవించేవాళ్ళం. అయితే కూడా ఎప్పుడు కూడా ఏమీ అడగొద్దు అని చెప్పని మేము మా తల్లిదండ్రులను ఎప్పుడు కనీసం ఐస్ కూడా అడిగేవాళ్ళం కాదు. ఒక ఐసు చాలా చిన్న చిన్న ఆనందాలు కూడా మేము మా తల్లిదండ్రులను అడిగి బాధ పెట్టేవాళ్ళం కాదు. మరి తల్లిదండ్రులని బాధ పెట్టినందువల్లనో ఏంటో మరి ఈశ్వరుడు ఎప్పుడు కూడా మంచి మంచి ఆలోచనలే స్మరణలోకి వచ్చేటట్టు చేసేవాడు. అయితే విపరీతమైనటువంటి ప్రేమ అనురాగాలు మాకు బాగా అలవర్చారు. మా అమ్మగారు ఏం చెప్పేవారంటే, నువ్వు వేరొకళ్ళ అన్నయ్యని తిడితే మీ అన్నయ్యకి తలుగుద్ది, వేరొకరి చెల్లిని తిడితే మీ చెల్లికి తలుగుద్ది, వేరొకరి తల్లిదండ్రులను తిడితే మీ తల్లిదండ్రులకు తలుగుద్ది అని మమ్మల్ని ముగ్గురిని ఒక గదిలో కూర్చోబెట్టి చెప్పేవారు. అలాగే మా అన్నయ్యకి కూడా, నువ్వు వేరొకరి తల్లిదండ్రులు తిడితే మీ తల్లిదండ్రులకు తలుగుద్ది, వేరొకరి చెల్లిని తిడితే మీ చెల్లికి తలుగుద్ది అని మా అన్నయ్య చెప్పేవారు. అలాగే మా చెల్లికి కూడా చెప్పేవారు. వేరొకರ తల్లిదండ్రులు తిడితే మీ తల్లిదండ్రులు తలుగుద్ది, వేరొకర చెల్లెలు అన్నయ్యని కానీ అక్కని కానీ తిడితే మీ అన్నయ్యకి మీ అక్కకి తలుగుద్ది అని చెప్పని మా ముగ్గురిని ఒక గదిలో కూర్చోబెట్టి, మా అమ్మగారు ఒక టీచర్లాగా, ఒక వెల్వేజర్లాగా ఆవిడ మాకు ఇవే చెప్పేవారు. ఆవిడ చెప్పినటువంటి మాటలు మేము బ్రతుకున్నంతకాలం కూడా మర్చిపోము. కన్న తల్లిదండ్రుల రుణం నేను తీర్చుకోలేను. నిజంగా వాళ్ళ రుణం ఎంత అని చెప్పలేను. ఎందుకంటే ఇది పంచే కొలది పెరిగేదే కానీ తరిగేది కాదు. అది పనులు పూడ్చుకునే నాకు 2 కుమారులు, రామలక్ష్మణ్ లాంటి 2 కుమారులు. వాళ్ళిద్దరికీ కూడా నేను అయ్యే నేర్పిస్తున్నాను. ఎందుకంటే నేను వాళ్ళకి రేపొద్దున ఆస్తి ఇవ్వకపోయినా అవి ఖచ్చితంగా వాళ్ళకి కాపాడతాయి. ఇది మీకు కరెక్ట్ అనిపిస్తే హెల్ప్ చేయాలని లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.